వాటా తేలినాక మీ ఇష్టం ఉన్న పనులు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నీటి వాటా తేలే లోపలనే ఆగమేఘాల మీద ఎందుకు ఆ పని పూర్తి చేయాలనుకుంటున్నారు? కారణం ఒకటే, ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ, ఒక జలాశయం కానీ, కెనాల్ కానీ ఏదైనా పూర్తయిన తర్వాత ఈ కేటాయింపులు, నీటి కేటాయింపులు జరిగేటప్పుడు దాన్ని చట్టబద్ధం చేసుకుంటారు, లెజిటిమైజ్ చేస్తారు. అయిపోయింది కదా, కట్టేసినాం కదా అని ఎట్లా నిరుపయోగం చేస్తామన్న విషయం మీద అత్యధిక నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు మార్గం సులభం చేసుకుంటున్నారు. ఇది దాని వెనక ఉండేది అంటే తొందరలో ట్రిబ్యునల్ తీర్పు వస్తుంది, తీర్పు వచ్చే లోపలనే దీన్ని కంప్లీట్ చేసుకోవాలనేటువంటి అతి ఉత్సాహం మీద వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతున్నారు. దీనివల్ల ఏంటి పరిణామం? వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టులన్నింటికి కృష్ణలో నీటి లభ్యత తక్కువైపోయింది. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ వ్యవసాయ ఉత్పాదకత ఏదైతే ఉందో అది గణనీయంగా పడిపోతుంది. ఈ ఇంత గంభీరమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఇది ముఖ్యమంత్రికి పట్టదు, నీటిపారుదల శాఖ మంత్రికి పట్టదు, ఈ శాసనసభ్యులకి ఏమో చాలా మందికి అది అర్థమే కాదు. ఈ దురవస్థ, ఈ రాష్ట్ర ప్రజలైతే దురవస్థ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు పాలమూరు రైతాంగానికి ఇది ఒక శిక్ష. పాలమూరే కాదు, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి అన్ని ప్రాజెక్టులకు ఇబ్బంది. దీంతో ఏమైతుంది, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఆయకట్టు ఎఫెక్ట్ అవుతుంది, మన కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎఫెక్ట్ అవుతుంది, మనం తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎఫెక్ట్ అవుతుంది. అంటే సమగ్రంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కానీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఎఫెక్ట్ అవుతాయి దీంతో ప్రత్యక్షంగా. ఒకవైపు ఏమో ఇది 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 ఇట్లా ఉండేది ఉండగా గోదావరి నీళ్లను మల్టీ లెవెల్ లిఫ్ట్తో తీసుకొని వచ్చి ఇప్పుడు ఇదైతే 16 కిలోమీటర్ల కెనాల్ అని చెప్పినో ఈ కెనాల్ పోయి ముందల బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ అంటాము, ఆ క్రాస్ రెగ్యులేటరీ దగ్గర 3 పాయలుగా చీలిపోతుంది. సో ఆ గోదావరి నీళ్లను కూడా తీసుకొని వచ్చి దాంట్లో వేసి రాయలసీమలోని ఇతర ప్రాంతాలకు, నెల్లూరుకు, అటు ప్రాంతాలకు కూడా తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కిందికి ఒట్టికి పోయే నీళ్లు, సముద్రానికి పోయే నీళ్ళని తీసుకుపోతాం మేము అన్నట్లు మాట్లాడతారు. ఎవరన్నా వింటే ఇబ్బంది ఏముంది, తప్పేముంది అనిపించేటట్టు. ఇక్కడ మూతికాడులోనికి ఆ మూతులుగా నోట్లకు నీళ్లు పోయేటువంటి దిక్కు లేకుండా ఇట్లా చేస్తారు. ఇది అన్నింటికి మించి 2 రాష్ట్రాల మధ్య జల పంపిణీ అనేది, చట్టబద్ధ పంపిణీ అనేటువంటిది సురేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తర్వాతనే కదా. అంతవరకు ఉండేటువంటి ఇంటరిమ్ అరేంజ్మెంట్ మేము ఫైనల్ గా తీర్పిచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాము. ఏది రాష్ట్రం ఏర్పడిన కొత్తలా ఇది ఏడాదికి ఒకసారి మీరు దీని మీద కమిటీ కూర్చొని మీ 2 రాష్ట్రాల అవసరాలను బట్టి మీరు వాడుకోండి, అప్పటి వరకు ఇది టెంపరీ అరేంజ్మెంట్ అని చెప్పి మనకు వాళ్లకు దాదాపు 60-40 రేషియోలో ఇచ్చిన. పర్మనెంట్ కాదు.